తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని చిన్న పట్టణాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రతి కుటుంబానికి హైదరాబాద్లో ఇల్లు కొనాలనే పిచ్చి ఎందుకు పట్టుకుంది? ఇది కేవలం ఒక మోజు మాత్రమేనా? లేక ఏదైనా బలమైన కారణం ఉందా? మీరు ఎందుకు హైదరాబాద్లోనే ఇల్లు కొనాలని ఆరాటపడుతున్నారు? మీ సొంత ఊరిలో, మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించలేరా? ఈ ఆరాటం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? చెట్లను, చెరువులను, కొండలను నిర్దాక్షిణ్యంగా తొలగించి, ఇష్టానుసారం నిర్మించిన ఈ జనసమ్మర్ద భవనాల వల్ల ఉపయోగం ఏమిటి? ప్రకృతిని నాశనం చేసి సాధించే అభివృద్ధి ఇదేనా? ఈ అడ్డగోలు నిర్మాణాలు మన భవిష్యత్తుకు ఎంత నష్టం కలిగిస్తాయో ఆలోచించారా? పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి, మనం ఏం సాధిస్తున్నాం? ఇంతటి రద్దీగా ఉండే ప్రాంతాలలో నీరు, ఇతర ప్రాథమిక వనరులు ఎలా లభిస్తాయి? భవిష్యత్తులో ఈ వనరుల కొరత తీవ్రంగా మారదా? ఇప్పుడు హైదరాబాద్లో మారుమూల గ్రామాల్లో లాగా కరెంటు కోతలు సాధారణం అయ్యాయి. ఇది అభివృద్ధికి నిదర్శనమా? లేక వనరుల నిర్వహణలో వైఫల్యమా? మనుగడ కోసం ఎంత డీజిల్, ఎన్ని ట్యాంకర్లు అవసరం అవుతాయి? ఇది నిజమైన జీవనమా? లేక నిరంతర పోరాటమా? మీరు ఈ రద్దీలో, వనరుల కొరతతో ఎలా బ్రతుకుతారు? ఇది నిజంగా మీరు కోరుకున్న జీవితమేనా? గుడ్డిగా గుంపును అనుసరించడం మానేయండి. మీ కోసం, మీ కుటుంబం కోసం మీరు ఆలోచించడం ప్రారంభించండి. మీరు నిజంగా దేనిని కోరుకుంటున్నారు? ప్రశాంతమైన జీవితమా? లేక ఈ అంతులేని పోరాటమా? మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇతరుల అడుగుజాడల్లో నడవకుండా, మీ మార్గాన్ని మీరే ఎంచుకోండి. ఈ ఆలోచనలు మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇవి వాస్తవాలు. దయచేసి వీటిపై ఆలోచించండి.